బద్వేల్ పట్టణంలో డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం మాట్లాడిన సూర్యనారాయణ రెడ్డి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించడం తమకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. బాలకృష్ణ వాసవీరావు గారి ముద్దుల అల్లుడు లోకేష్ గారు బర్త్డే సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన బద్వేలు మీ పాత్రికేయ మిత్రులకి, ఈ బద్వేలు ప్రజానీకానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు లోకేష్ బాబు గారు ఎంతోమంది ఆయన్ని విమర్శలు చేయడం జరిగింది, ఎగతాళి చేయడం జరిగింది. అలాంటి విమర్శలను కూడా తట్టుకొని ఒక రామబాణములా దూసుకొచ్చిన మహోన్నత యూత్ నాయకుడు మన లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మీ అందరి మధ్యలో కూడా ఆయన ఈ యొక్క బర్త్డే వేడుకలు జరుపుకున్నందుకు మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. అందువలన ఆయన కూడా చాలా ఎన్నో ఎన్టీ మన వైఎస్ఆర్ పాలనలో తండ్రిని జైల్లో వేసినప్పుడు ఒక యుద్ధంలా పోరాడి ఆయనను బయటికి తీసుకొచ్చి నేను ఫ్యూచర్ కాబోయే నా తండ్రికి తగ్గ తనయుడులాగా నిలిచిన గొప్ప వ్యక్తి లోకేష్ బాబు గారు అనడంలో ఎంతో అతిశయోక్తి లేదు. ఆయన విజనున్న నాయకుడు. ఎంతోమంది విదేశాలను తిరిగి విదేశాలలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు, గూగుల్ లాంటి కంపెనీలను కూడా తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించడంలో ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు. ఆయన యువగలం పాదయాత్రలో ముందుండి ఒక యువగలం రథసారథిగా భవిష్యత్తు వారధిగా నిలిచినటువంటి మన లోకేష్ బాబు గారికి ఆయన ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయన నిండు నూరేళ్లు ఉండి మన రాష్ట్రానికి తండ్రి తరువాత ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.